ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజనగర నియోజకవర్గంలో కలవచర్ల గ్రామంలో మట్టి మాఫియా ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. వందలాది లారీలతో పగలు రాత్రి అని తేడా లేకుండా గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూ మట్టి మాఫియా గ్రామాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ అక్రమ రవాణా కారణంగా గ్రామంలోని రహదారులు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. అక్రమ మట్టి రవాణాపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కలవచర్లలో కొనసాగుతున్న మట్టి మాఫియా అక్రమాలపై మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కలవచర్ల గ్రామంలో అయితే మాత్రం మట్టి మాఫియా అయితే మాత్రం చెలరేగిపోతుందని చెప్పవచ్చు. అయితే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా అధికారులైన అయితే మాత్రం మేనేజ్ చేసుకుంటూ ఈ యొక్క రాజానగరం మండలంలో పూర్తి స్థాయిలో కలవచర గ్రామంలో అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో మైనింగ్ బహాసూర్లు అందరూ కూడా మట్టి మాఫియా అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ యథేచ్ఛగా రాత్రి బరవలు తేడా లేకుండా కూడా వందలాది లారీలతో అయితే మాత్రం ఏదైతే ప్రభుత్వ భూములను కొల్లగొట్టుతూ కూడా ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండా అరాకొరా పర్మిషన్లు తీసుకుంటూ చిల్లంత పర్మిషన్ తీసుకుని కొండనైతే మాత్రం పిండి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చూస్తున్నాం మనం ప్రత్యేకంగా ఏదైతే ఒక రాజానగరం నియోజకవర్గంలో తూర్పుగోదావరి జిల్లాలో బీఆర్కే ద్వారా పూర్తిగా కూడా మైనింగ్ మాఫియా బట్టబయలు చేయడం జరిగింది. మైనింగ్ మాఫియా చేస్తున్న అరాచకాలను అయితే మాత్రం బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా కూడా మనం ఏదైతే బీఆర్కే ద్వారా కూడా పూర్తిగా కూడా ప్రజలకు తెలిసే విధంగా చేయడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే విజువల్స్లో చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఎటువంటి పర్మిషన్లో కూడా లేని యొక్క ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించిన యొక్క భూములను అయితే మాత్రం పూర్తిగా పిండిని కొట్టి మట్టిని అయితే మాత్రం పూర్తిగా కూడా బూడిదని చేస్తున్న విషయం అయితే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియట్లేదు. అందరూ కూడా భూబకాసురులు అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువగా కనబడటం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా సరే ఇదే విధంగా అయితే మాత్రం సామాన్యుడు ఎవరైనా సరే గుప్పుడు మట్టి పునాదుల్లో వేసుకుంటే వారిపై పూర్తిగా కూడా కేసులు పెట్టే ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారులు కానివ్వండి వీరందరూ కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు, వారి మౌనం వెనకాల ఉన్న మా ఆంతర్యం ఏంటి అని కూడా ఇప్పటికే కూడా ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరి అయితే మాత్రం పూర్తిగా ఏదైతే ఈ యొక్క మైనింగ్ మాఫియా చేస్తున్న ఆగడాలు అయితే మాత్రం చూసింగా మనం చెప్పవచ్చు. నిమ్మక నీరుతోట్ల వ్యవహారంపై చేస్తున్న అధికారులు అయితే తూర్పు గోదావరి జిల్లాలో ఇటు రెవెన్యూ అధికారులు కానివ్వండి అటు మైనింగ్ మాఫియా కానివ్వండి ఎవరైతే ఉన్నారో మైనింగ్ అధికారులు పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా ఏది కూడా వారికి పట్టనట్టుగా అయితే మాత్రం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇప్పటికే చూసుకున్నట్లయితే విజువల్స్లో చూసుకున్నట్లయితే ఎంత పెద్ద కొండ ఉందో 2 తాడు చెట్లు కొండ ఉన్నటువంటి యొక్క మట్టి మాఫియా అయితే మాత్రం పూర్తిగా యథేచ్ఛగా అయితే మాత్రం ఇక్కడ కొల్లగొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే బీఆర్కే ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే ఈ కోరిలో ప్రవేశించగానే ఎక్కడికక్కడ మిషన్లు అయితే మాత్రం ఆఫ్ చేసి వెంటనే కూడా వెనుదిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. లారీలు కూడా అల్లంత దూరాన్ని అయితే మాత్రం ఆగిపోయే పరిస్థితి ఉంది. కలవచర్ల గ్రామంలో ఏదైతే ఉందో ఇక్కడ ప్రత్యేకంగా ఎటువంటి పర్మిషన్లు లేకుండా కనీసం ఎవరైతే ఈ తవ్వుతున్నారో జేసీబీ దగ్గర కూడా కనీసం ఒక పర్మిషన్ కూడా లేకుండా ఈ రోజు అయితే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ ఈ మట్టిని అయితే మాత్రం తవ్వేసిన పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన మట్టి ఎర్రమట్టి అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో అయితే మాత్రం పూర్తిగా కూడా ఎర్రమట్టి అయితే మాత్రం ఇక్కడ మనం చెప్పవచ్చు. ఇటువంటి మట్టి ఎక్కడ కూడా తూర్పుగోదావరి జిల్లాలో తప్ప అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో కనబడుతున్న ఈ యొక్క మట్టి అయితే మాత్రం పునాదుల్లో కానివ్వండి అదేవిధంగా ఏదైతే బేస్మెంట్లో కూడా చాలా బలాన్ని ఇస్తుందని చెప్పేసి ఈ యొక్క నానుడైతే ఉంది. ఈ యొక్క మట్టిని అయితే మాత్రం పూర్తిగా తరలించుకుపోతూ కోట్లాది రూపాయలు అయితే మాత్రం దండుకుంటున్న మైనింగ్ మాఫియాను గుట్టురట్టును బీఆర్కే ద్వారా పూర్తిగా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఇప్పటికే మనం చూపించడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఎంత పెద్ద కొండ ఉన్నా సరే కొండను సైతం పిండిని చేస్తున్న ఈ యొక్క ప్రొక్రైన్లు చూసుకున్నా జేసీబీలు చూసుకున్నా మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన విధానంలో చెప్పవచ్చు. ఒక్కసారిగా చూసుకుంటే 2 తాడు చెట్టుల ఎత్తులో ఉన్న ఈ యొక్క ఏదైతే ఉందో కొండను పూర్తిగా తవ్వేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకమైన ఏదైతే ఉందో ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం ఏదైతే కలవచర్ల గ్రామంలో పూర్తిగా చూసుకున్నట్లయితే మైనింగ్ మాఫియాలో ఎవరు కూడా అధికారులు పట్టించుకోకుండా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పూర్తిగా కూడా అధికారులు కూడా ముందుగానే ఈ భూబకాసురులకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందుగానే వారికి ఇలా వస్తున్నామని చెప్పడంతో ఎక్కడికెక్కడ బళ్ళన్నీ ఆపేసి ప్రస్తుతం అయితే కూడా ఇక్కడ అధికారులు కూడా నమ్మక నీరు వ్యవహారం కనిపిస్తుంది. ఏదేమన్నప్పటికీ పూర్తి స్థాయిలో రాజానగరం నియోజకవర్గం కలవచర్ల గ్రామంలో అయితే మాత్రం చుట్టుపక్కల అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. లారీలు అయితే మాత్రం లైన్గా కూడా ఒక లారీ తర్వాత ఒక లారీ అయితే లైన్గా వస్తున్నాయి. ఇప్పటికే కూడా మనం విజువల్స్లో చూడవచ్చు.
ఎక్కడా కూడా ధన్ ధన్ అంటూ కూడా రైమంటూ కూడా లారీలు అయితే మాత్రం ఒక్కసారిగా చూడండి, ఆ విజువల్స్లో చూస్తే లారీలన్నీ కూడా ఒక్కసారిగా కూడా ఈ యొక్క ఏదైతే కోరి ఉందో కోరిలోకి ప్రవేశించిన పరిస్థితి జరుగుతుంది. ఒక్కసారి లారీని చూసినట్టయితే మనం ఎక్కడ కూడా తగ్గేది లేదంటూ కూడా వారు కోరిలోకి ప్రవేశించి ఇక్కడైతే మాత్రం అక్రమంగా మైనింగ్ మాఫియా చేస్తున్న ఆగడాలు అయితే మాత్రం మనం ఇప్పటికే చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రత్యేకంగా చూడొచ్చు, అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో లారీలు కూడా వెనక్కి పంపించే బీఆర్కే న్యూస్లో విజువల్స్లో కనబడుతుండగా ఎవరైతే ఈ యొక్క లారీలను వెనక్కి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు, మైనింగ్ మాఫియా చేస్తున్న అక్రమాలకు అయితే మాత్రం ఈ రోజు ఇంత కొండనైతే మాత్రం పిన్నింగ్ చేసిన పరిస్థితి. రాజానగరం నియోజకవర్గంలో కలవచర్ల గ్రామంలో ఇంతవరకు కూడా ప్రస్తుతం ఏదైతే ఉందో ప్రత్యేకంగా అంతా కూడా ప్రత్యేకమైన ఈ అధికారులు నిర్లక్ష్య వైఖరిపై పూర్తిగా ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పటికే చూస్తున్నాము విజువల్స్లో చూసుకున్నట్లయితే పూర్తిగా లారీలన్నీ కూడా లైన్లో పెట్టున్నాయి, ఎప్పుడెప్పుడు జరుగుద్దా అని చెప్పేసి కూడా వారందరూ పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఏదేమన్నప్పటికీ ఇటువంటి పరిమితులు లేని యొక్క లారీల పట్ల కానీ ఏదైతే మైనింగ్ మాఫియా చేస్తున్న అక్రమాలను అయితే పూర్తిగా కూడా అరికట్టాలని చెప్పేసి అధికారులు అయితే మాత్రం ప్రజలైతే మాత్రం వారు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.